శ్రీ లలితా సహస్రనామ విపులవాఖ్యానం 32వ నామం రత్నగ్రైవీయ చింతాకలోల ముక్తా ఫలాన్విత. రత్నములు, బంగారము, ముత్యములతో చేయబడిన కంఠాభరణములను దాల్చినది అని అర్థము. కంఠము ఊర్ధ్వలోకమునకు మానవలోకమునకు మధ్యస్థమైన లోకము. మానవ ప్రజ విశిష్ట శుద్ధి నొందనిదే దివ్యలోకానుభవాలకు పాత్రత పొందదు. ఈ నామమున చెప్పబడిన కంఠాభరణములలో రత్నములు, ముత్యములు, బంగారములు ఉన్నవి. రత్నములు బంగారములో పొదగబడినవి. అవి కంఠమున అలంకరించగా చలించుచున్న ముత్యపు హారము ఒకటి కంఠాభరణమునకు తగులుకొని ఉన్నది. ముత్యపు హారము చలించుట మనోచాంచల్యమును సూచించును. ఈ చపల స్వభావము ఉపాసకుని కంఠములందు చింతలు గలవారిగా సూచించును. చింతలను గూర్చి దేవిని ధ్యానించువారు ఈ కదులుచున్న ముత్యపు హారము వంటి వారు. ముత్యమునకు, చంద్రునకు, మనస్సునకు గల స్వాభావిక సంబంధమును ఇచ్చట గమనించదగును. కంఠమున పరిశుద్ధి కలిగిన కొలది నిశ్చలమైన రత్నము, బంగారము కాంతులు దర్శనమగును. అంతకు పూర్వము చింతాకలితమైన చంచలమైన ఆరాధన ఇప్పుడు నిశ్చలమైన ఆరాధనగా పరిణతి చెందును. కింద ఉన్న ముత్యపు హారము తన స్వభావము, దైవీ స్వభావము మిశ్రమంగా నుండుటచే కదులుచూ ఉండును. దానికి ఆధారమైన కంఠాభరణము జీవుని భూమిక అయిన దేహపుంజము, అంటే మనస్సు, ఇంద్రియములు, శరీరము అధిష్ఠించి ఉన్న ప్రజ్ఞకు సంకేతము. నిశ్చలమైన కాంతి లేక ప్రవేశమునకు కూడా సంకేతము. ఇట్టివారు దేవిని నిశ్చలంగా ధ్యానం చేయగలరు. పై నిశ్చలత్వం పొందుటకు ఉపాసకుడు వాజ్మయ తపస్సును చేయవలసి ఉండును. కంఠపు లోయ నుండి వచ్చు శబ్దములను దైవముగా దర్శించుచు మాటాడుట ఈ తపోనియమము. ఎట్టి పరిస్థితులలోనూ అశ్లీలము, అపవిత్రము, అబద్ధము కలుగచేయు ధ్వనులను పలకరాదు. కంఠాభరణమును దాని మధ్య వేలాడు ముత్యపు హారముపై విధముగా ఆరాధన చేయుట ఉపాసనకు శ్రేయస్కరము. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.